ఆ యొక్క సంస్థను కన్వీనర్గా నిర్వహిస్తున్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి హుస్సేన్ భాయ్ గారికి స్వాగతం. అదేవిధంగా వారి బృందానికి కూడా స్వాగతం. రూపేష్ గారికి కూడా, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మన ముందంజలో ఉండి రాజ్యాధికారంపై మనం ముందుండాలని చెప్పేసి ప్రతి సభలో కూడా భారతదేశంలో ఏ యాక్టివిటీ చేసుకున్నా కానీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి దాంట్లో కూడా ముందున్నటువంటి సంస్థ జమాత్ ఇస్లామీ వారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మనము కూర్చోవాలి. మహిళా జోహార్ మాతా రమాబాయి, జోహార్ మాతా రమాబాయి, జన్మదినం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ గారికి ప్రతి పురుషుడు వెనుక ఒక మహిళా శక్తి అనేది ఉంటుంది. కాబట్టి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఏవైతే ఉద్యమాలు ఉన్నాయో, ఏవైతే పోరాటాలు ఉన్నాయో వాటి వెనుక ఒక బలమైన శక్తిగా నిలబడినటువంటి ఒక మహానీయురాలు, ఒక శక్తిలాగా నిలబడి బాబాసాహెబ్ వెన్నట్టు ఉండి ఆయన ఉద్యమాలకు కానీ, ఆయన పై విద్యాసంస్థలకు కానీ, పై చదువులు సందర్భంలో కూడా మాతా రమాబాయి కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా ప్రధాన కార్యదర్శి ఈరోజు మాతా రమాబాయి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా సంఘంలో చేసినటువంటి జమాత్ ఇస్లాం వంటి సోదరులందరినీ చేసి, అలాగే మా సంఘ అధ్యక్షులు జైపాల్ గారికి, గారికి, మరియు మహిళా కార్యదర్శి మహిళా ఉపాధ్యక్షులైనటువంటి లక్ష్మి గారికి, మరియు కార్యదర్శి సత్తమ్మ గారికి, మరియు నా త్యాగానికి మరియు సేవకు రూపమైనటువంటి మాతా రమాబాయి అంబేద్కర్ గారు ప్రతి ఒక్క మహిళకే కాకుండా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయురాలు. వారి యొక్క కుటుంబ స్థితిగతులు ఏ విధంగా ఉన్నా ఈరోజు అంబేద్కర్ గారు భారతదేశానికి ఇంత గొప్పనైనటువంటి రాజ్యాంగాన్ని అందించిందంటే అందులో మాతా రమాబాయి అంబేద్కర్ గారి యొక్క పాత్ర అనిర్వచనీయమైనది. ప్రతి పురుషుడి విజయాన్ని యొక్క మహిళలు ఉంటారనే విషయాన్ని ఒక నాటుడిలాగా ఉన్నది మాత్రమే కాకుండా రమాబాయి అంబేద్కర్ గారి యొక్క విషయంలో అది నిజమైందని చెప్పి మనం అందరం తెలుసుకోవాలి. అలాగే మహిళలు అన్ని రంగాల్లో రాణించే విధంగా ఒక మొట్టమొదటిగా అన్ని విద్యా రంగంలో కూడా రాణించే విధంగా కృషి చేసినటువంటి ఎంతోమంది మహనీయులని ఇటువంటి రోజు స్మరించుకోవడం ద్వారా రాబోయే తరాల వాళ్ళకు కూడా మహిళల యొక్క పాత్ర ఏంటి, మనకు ఇంత సేవలు అందించినటువంటి ఉత్తమ మహిళలు కానీ ఉత్తమ పురుషుల యొక్క విలువలు ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అందరినీ తెలుసుకొని ఒక సన్మానం చేయడం అంటే వాళ్ళకు శాతం కప్పడం అనేది కాదు, వారు చేస్తున్న సేవలను గుర్తించడం అనే విషయాన్ని తెలుసుకునే విధంగా చేయడం అనేది చాలా గొప్పైన విషయం. ఇంత మాత్రమే ఈ యొక్క సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాతా రమాదేవి గారి జయంతి సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం పలుకుతూ సోదరుడు జయపాల్ గారు అధ్యక్షుడు, అదేవిధంగా సెక్రటరీ సందు గారు, క్యాషియర్
రాజేంద్ర గారు మా ఆప్తమిత్రుడు చాలా ఏళ్ల క్రితం పరిచయం కావడం, అదేవిధంగా కలిసికట్టుగా కొన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. సోదరుడు రాజు ఇప్పుడు చెప్పినట్టుగా సోదరుడు నా యొక్క తమ్ముడు న్యాయవాది జయపాల్ చెప్పినట్టుగా జమాతే ఇస్లామీ అనే ధార్మిక సామాజిక సంస్థ భారతదేశంలో దాదాపుగా 80 సంవత్సరాల కాలం నుంచి పనిచేస్తుంది. భారతదేశంలో అందరినీ కలిపే ప్రయత్నం చేస్తూ అందరూ ఒకటే అన్న కాన్సెప్ట్తో అందరూ కలిసి ఉండాలి, అప్పుడే మనం బాగుంటాం, వివక్ష ఉండకూడదు అన్న ఉద్దేశంతో ఏదైతే పురాణం చెప్తుందో ఇంకో విషయం మీ అందరూ తెలుసు, అయినా మనం ఈ విషయాన్ని అప్పుడప్పుడు నిలదీసుకోవాలి. ముస్లింస్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో బయట నుంచి రాలేదండి వాస్తవాన్ని. ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న బానిస సంఖ్యలను పెంచుకొని ఎప్పుడైతే ఒక ధర్మం, ఒక న్యాయమైన ధర్మం వచ్చిందో అందరూ ఒకటే సమానం, అందరూ మనలంతా ఒకటి వేరు కాదు, నిన్నోటలా ఉండకూడదు, ప్రతి మామూలు దేవుల్లో ప్రవహించే రక్తం ఒకటే అన్నట్టుగా అందరూ ఒకటే, పేద ఒకటే, దేవుడు ఒకటే, అల్లా ఒకటే అని చెప్పడం జరిగింది. దానివల్లనే మా పూర్వీకులు, మా తాత ముత్తాతలు, ఇక్కడి పూర్ణివాసులు అంటే బౌద్ధ బిడ్డలు, వాళ్ళు ఈ యొక్క బానిసత్వానికి వెరసి ఒక మంచి ధర్మాన్ని స్వీకరణ జరిగింది. అదే సంగతి మేము. కానీ ప్రస్తుతం ఏదైతే పరిస్థితులు ఉన్నాయో చాలా బాధ్యత వరకు ఒక వివక్ష కొనసాగుతుంది. ఈ విషయం మన అందరికీ తెలుసు. అయినా తెలుసుకొని మనం ఏంటంటే ఏ విధంగా అంటే ఇంటికి దీపం ఇల్లాలు కానీ మన రమాబాయి, మన మాటగారు సమాజానికి, దేశానికే ఒక వెలుగునిచ్చిన వీర వనిత రమాబాయి. ఎందుకంటే భర్తకు అడుగుదాడిలో ఉండి వెలుగుదలగా ఉండి తన పిల్లలను సైతం త్యాగం చేసిన మహా మానవమూర్తి. వాస్తవానికి ఈరోజు మనం జయంతి జరుపుకుంటున్నాం, సరే తప్పకుండా జరుపుకోవాల్సిందే. కానీ మనం ఒక విషయం మర్చిపోతున్నాం. నేను ఇక్కడ మా సోదరులు చెప్తుంటాను అప్పుడప్పుడు, అయ్యా మనం అంబేద్కర్ గారు ఏమన్నారంటే నన్ను విగ్రహాలు కాదు, అసలు పుస్తకాలు చూడండి, నన్ను విగ్రహాలు కాదు పుస్తకాలు వెతకండి, అంటే నన్ను చదవండి, చరిత్రను తెలుసుకోండి, తెలుసుకొని దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. వాస్తవానికి అది మంచి వాస్తవాన్ని, అప్పుడే వారికి సరైన నివాళులు అర్పించినట్టు. ఏదో మనం చేస్తున్నాం ఒక ఆనవాయితీగా జయంతులు జరుపుతున్నాం, వర్ధం చేస్తున్నాం, అది కాదు వాస్తవానికి. మనం ఏదైతే పడదో కసితో మన సంతానాన్ని పనిగా పెట్టి మనకు ఒక రాజ్యాంగాన్ని, ఒక దిశ దశను చూసిన ఒక మహోన్నత వ్యక్తి, అలాంటి వ్యక్తి తను చాలా బాధపడ్డాడు సమాజంలో. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు ఏచిన సందర్భాలు ఉన్నాయి, నేను చదివినాను కాబట్టి 3 విషయాలు చెప్తున్న వాస్తవానికి. అంటే అతని యొక్క వర్గం అతను విడిచిపెట్టినప్పుడు, చాలా మంది దూషించినప్పుడు ప్రత్యేకించి అసెంబ్లీకి పంపిన ఘనత ముస్లింలది. ఇక్కడ చాలా మంది తెలుసు ఆ విషయం. వెస్ట్ బెంగాల్ నుంచి ఒకటి. రెండవ విషయం, మహారాష్ట్రలో ఎక్కడైతే ఈ యొక్క మన తాత అంబేద్కర్ గారు వారికి నీళ్లు తాగడం కోసం ఎక్కడైతే చెరువు అయితే బాగా పెద్ద ఉంటుంది, అందులో అక్కడ అగ్రవర్ణాల వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క నీళ్లు ముట్టుకోకూడదు, మైలవడతాయని చెప్పి అన్నప్పుడు పెద్ద ఎత్తున ఒక ఉద్యోగం తీసుకొచ్చినప్పుడు ఒక సత్యాగ్రహం చేయాలన్నప్పుడు వారికి ఎవరు కూడా సత్యాగ్రహానికి స్థలం ఇవ్వలేదు. కానీ ఒక ముల్తా, ఒక పెద్ద ముస్లిం, అయ్యా రండి మా తమ్ముడు చేసుకుని అని చెప్పి ఆ పెద్దనైనా మన తాత అయిన అంబేద్కర్ గారికి ఆ భూమి ఇవ్వడం, అదేవిధంగా అక్కడ సత్యాగ్రహం చేయడం జరిగింది. ఇలాంటి ఇంకో విషయం, చాలా విషయం ఉన్నాయి చరిత్రలో. అంటే మనం చదవాలా, చదివి దాన్ని ఆచరణ పెట్టే ప్రయత్నం చేయాలి. కానీ ఈ రోజున మాత్రం ఒక పెద్ద వివక్ష జరుగుతుంది వాస్తవానికి. బాధ చేస్తుంది, ఎందుకంటే మీరు మేము అంత వేడుకోవాలి వాస్తవానికి. కాబట్టి ఈ వివక్షను ఎదుర్కోవాలి అంతా. ఇంకా ఇప్పుడు నాగేశ్వరు ఇక్కడ మీరు కూడా మీ పిల్లలను ఎందుకంటే అయ్యా ఎందుకంటే ఒక గ్రామంలో కానీ ఎక్కడెక్కడ ఏంటంటే హిందూ ముస్లిం అని చెప్పి జరుగుతుంది. ఇందులో ఉన్న
రక్తం వేరా, ముస్లింల రక్తం వేరా. ఇక్కడ మా రూపాయికి ఉన్నాడు సోదరుడు, మాకు అండదండగా వచ్చాడు ప్రతి దానికి. అంటే ఇలాంటి యొక్క ఇంత సిద్ధాంతాలు వదిలిపెట్టుకున్నప్పుడే మన సమాజంలో మనం బాగుంటాం. ఒకవేళ నా ఇల్లు కాలిపోతుంది పక్కవాడు కూర్చుని ఊరుకున్నాను అనుకోండి, ఈ మంట కూడా ఆ ఇంటిని కూడా దానం చేస్తాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేసే భాగమే మా యొక్క ఈ జమాత్ ఇస్లామీ పెద్ద ఎత్తున పోగొట్టు మా తమ్ముడు మేము కంటిన్యూ కలుసుకుంటాం. న్యాయవాది మన పులిజేపాల్ గారండి. ఇలాంటి యొక్క కలవడం, వివిధ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం తప్పకుండా అవసరం. కాబట్టి రేపటి రోజు రాజ్యాంగం పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి మనమంతా కలిసికట్టుగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఈ సందర్భంగా అవసరం కూడా ఒకవేళ మనం ఒక మంచి నిర్ణయం తీసుకోకపోతే రాబో రోజుల్లో మన యొక్క అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏదైతే దేనికోసం ప్రయత్నం చేసిండో, దేనికోసం మొత్తం జీవితాన్ని సర్వం త్యాగం చేసినాడో ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి నా తల్లులు, నా చెల్లెలు, ఆ తర్వాత ఇక్కడ నా బ్రదర్ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం చెబుతూ ఈ యొక్క మాజీ సాయబ్ అమ్మవారి దేవుడి సందర్భంగా నిర్వహించినటువంటి వారికి అందరూ కూడా నమస్కారం తెలుస్తున్నాము. శ్రీశం గారికి, గారికి, అదేవిధంగా పెద్దలకు, మహిళా అందరూ కూడా నమస్కారం తెలుస్తున్నాము. ఇలా చెప్పినట్టు అంబేద్కర్ గారి యొక్క బాధలను పంచుకొని అందరిలో అన్ని రకాలుగా సహాయం అందించడానికి మహాత్ముడి అమ్మవారి అంబేద్కర్ గారు. మరి ఆయన గురించి అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాసిన పుస్తకాన్ని అంకితం చేస్తూ ఆ పుస్తకము పాకిస్తాన్ లేదా భారతదేశం విభజన, ఈ పుస్తకంలో ఆయన గురించి అంబేద్కర్ సొంతంగా రాసినటువంటి మాట విన్నాము. నుంచి ఇస్తూ పేదరికంలో నిధులతో వ్యాపారంగా వాటిని పంచుకునే సంస్కృతను వ్యక్తం చేస్తూ శాంతి చిత్తంలో ఓటిని ప్రదర్శించినందుకు హృదయ సౌశల్యానికి, మనో నివారణకి, వ్యక్తిత్వ పరిశుభ్రతకు గుర్తింపు చిహ్నంగా సమర్థిస్తున్నారు అని ఈ పుస్తకాన్ని ఆమెకు అంకితం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పుస్తకం రాస్తున్నాం. ఇంకెక్కడ మనం ఆమె యొక్క చరిత్ర గురించి మనం చాలా తక్కువగా తెలుసుకున్నాము. ఎందుకంటే పుస్తకాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి మన అంబేద్కర్ గారి చరిత్ర చదువుకుంటే ఆటోమేటిక్ దాంట్లో వస్తుంది. పడినటువంటి భావాలు కానీ ఏదైనా అంబేద్కర్ గారిని మనకు ఆదరించింది. భారతదేశంలో ఆ రోజుల్లో విమర్శలు అనుభవిస్తూ కష్టపడి అంబేద్కర్ గారిని డబ్బులు పంపించినటువంటి మహాత్ముడు. హాస్టల్లో డబ్బు లేనటువంటి పరిస్థితుల్లో ఇండియా నుంచి ఆయన డబ్బులు పంపించినట్టే మనం అర్థం చేస్తున్నాం. ఆ రోజుల్లో పరిస్థితుల్లో పరిస్థితుల్లో పిడికలు తయారు చేస్తూ వాటిని అమ్ముకొని తన సంతానాన్ని కూడా పక్కన పెట్టేసి మన చదువుకుంటే కూడా మన నిర్మాణంతో అంబేద్కర్ గారి చదువు ఆపకుండా అన్ని రకాలుగా సహాయ సహకరించినటువంటి మాతృమూర్తి మాజీ సాహెబ్ అమ్మవారు. మరి ఆమె యొక్క ఆదర్శాలను మనము గుర్తుంచుకోవాలి. ఆ దిశలో మనము వెళ్ళాలంటే మహిళలు ఆమె జీవితంలో చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనము ఆమె జీవిత సంబంధించిన పుస్తకాన్ని మనం అందుబాటులో వచ్చినట్లయితే అది ఒక చదివి ఇంకా మనం తెలుసుకోవాలి. మనం తెలియజేస్తూ మన దిశ మన సంఘం పుట్టిస్తుందని ఆశిస్తూ ముగిస్తున్నాం. అంబేద్కర్ గారి యొక్క జయంతి ఈరోజు జరుపుకుంటున్నాము. ఆమె ఒక పేద కుటుంబమైనటువంటి చేపట్టటువంటి తల్లి రోజు కూడా అతను పుట్టలో చేపలు తీసుకెళ్ళి గోపల్ బీచ్ దగ్గర చేపలను తినేటువంటి అతను పుట్టినటువంటి సంతానంలో నలుగురు అమ్మాయిలు కూడా ఇంకొకరు. ఇతడు తన పేదమ్మ నవలికలు ఏం చేశాడంటే తల్లి చచ్చిపోగానే తనను భర్తకి తీసుకొచ్చి ధారణతో కూడా అంబేద్కర్కు 15 సంవత్సరాల వయసున్నప్పుడే రమాబాయితో పెళ్లి చేశాడు. తర్వాత తన దాంపత్య జీవితంలో అది 35 సంవత్సరాలు ఆమె 35వ ఏళ్ళ ఆమె చనిపోయింది. ఆ చనిపోతుంటే అతను పుట్టినటువంటి సంతానంలో 5 అబ్బాయిలు. ఆ అబ్బాయిలో కూడా చివరికి వెళ్ళినటువంటి యశ్వంత్.
ఇప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ మిగతా వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఏదైతే లండన్ వెళ్ళి తన ఉన్నత విద్యను ప్రవేశించినప్పటికీ భార్య ఎంతో ధ్యానం చేసి తన బిడ్డలకు కావచ్చు బిడ్డలకు కోల్పోయినట్టుగా అంబేద్కర్ ఎలాంటి నిరాకరణ భార్యకుండా ఎంతో మన జాతితో ఎంతో త్యాగం చేసినటువంటి భారతీయులు. ఈ రోజుల్లో అలాంటి వ్యక్తులు ఎక్కడ కూడా లేదు. అయితే 1841 భారతదేశం స్వాతంత్రం రాకముందే అంబేద్కర్ తన భార్య పేరు రమాబాయి అంబేద్కర్కు కాస్ట్ ఆఫ్ పాకిస్తాన్ అనేటువంటి గ్రంథాన్ని అంకితం చేస్తూ ఇచ్చారు. అయితే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి మన కాంగ్రెస్ కమిటీ ఏదైతుందో అంబేద్కర్ని ఎలాంటి సీటు ఇవ్వకుండా చేస్తే ఇప్పుడు అల్టిమేట్ తెలంగాణలో ఉన్నటువంటి నరేంద్ర మండలి అనేటువంటి వ్యక్తి తనకు వచ్చినటువంటి కేటాయించిన సీట్ ఏదైతుందో జస్వారి అండ్ గుడిలో కూడా అంబేద్కర్ అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఏదైతున్నారో అంబేద్కర్కు కోఆపరేట్ చేస్తే ఈ రోజు రాజ్యాంగానికి ఎన్నికలు రావడం జరిగింది. ఆ రకంగా ఆ రోజు మనకు ముస్లింలు ఆ రోజు అంబేద్కర్కు సహకరించగలంటే ఈ రోజు రాజ్యాంగం రాజేటువంటి వ్యక్తి కాదు. కాన్స్టిట్యూషన్ కూడా పోయేవాడు కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముస్లింలకు హిందువులలో ఉన్నటువంటి మన దళిత వర్గానికి ఎంతో స్నేహం పెరిగింది. అంతేకాకుండా మనం పుట్టినప్పటి నుంచి మన పొలంలో వెళ్ళినటువంటి బుల్లాల భాషలకు పశు బంగారు ఎంతో స్నేహిస్తుంది. మీకు తెలియదు కానీ పొలాల్లో ఉన్నటువంటి ఒక బస్తానటువంటి వ్యక్తి పొద్దు బంగారికి ఎంతో రకమైనటువంటి సహాయం చేసేవాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకు ముస్లింలకు ఎంతో స్నేహితులు అనుబంధాలు ఇప్పటి వరకు కూడా హిందువులు అనేటువంటి వేదాలు లేకుండా మనకు అనుకున్నటువంటి ఎంతో అనుబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రకంగా మనము ముస్లింలతో భాగంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము ఆశ్రయించినటువంటి వ్యక్తులు కూడా ఒక ముస్లిం వాళ్ళకి కూడా ఆశ్రయించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనము దగ్గరికి తీసుకున్నటువంటి ఏదైతే ఉందంటే అది కూడా మైనారిటీ అయినటువంటి ఇస్లాం వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవరు కూడా లేదు. చాలా చక్కగా నేర్పడినారు. ఆ జమాత ఇస్లాం చెందినటువంటి సంస్థలు శాసించడం సంఘంలో మొట్టమొదటి ఎంతో ఆశించినటువంటి పరిణామం. ఈ రకంగా రమాదేవి యొక్క త్యాగానికి ఎంతో గౌరవమైనటువంటి ఈ విషయాన్ని త్యాగానికి మీరేంటో నిదర్శనం అమ్మ రమాబాయి. చూడండి ఎన్ని కోల్పోయింది. ఫస్ట్ భర్త ప్రేమను దక్కించుకోలేదు, పిల్లల ప్రేమను దక్కించుకోలేదు, ఎప్పుడు కూడా సుఖంగా ఉండలేదు. ఎవరి గురించి ఆలోచించింది? మన కోసం ఆలోచించాలి. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నా అంటే దానికి కారణము మహనీయులు. ఈ దంపతులు అదేవిధంగా పూలే దంపతులు. వీళ్ళని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. పుస్తకాలలో చూస్తే ఇప్పుడు నేను ఎంత బోధిస్తాను కదా, దానిలో త్యాగశీలి బలిచక్రవర్తి గురించి ఉంది ఆధ్యాత్మికంగా. అట్లాంటి వాళ్ళ గురించి కాకుండా ఇట్లాంటి త్యాగమూర్తుల గురించి ఉంటే బాగుంటుంది రోజు అనుకుంటున్నాను. మొన్న ఎలక్షన్ జరిగినాయి. తను సేవ చేద్దామనే భావంతో దీంట్లో నిల్చున్నారు. కానీ నాకేమనుండే వద్దు, తన జీవితాన్ని మన గురించి వదిలేసింది మొత్తం. ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకోలే. కానీ మనం మాత్రం ఏం చేస్తున్నాము? స్వార్థంతో నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి. కుటుంబాలను మనం సంతోషంగా ఉంచుకుంటున్నామా? మళ్ళీ బావిలో కప్పలం మన ఇంట్లో మనమే కొట్లాడుకుంటాం. ఫస్ట్ వాళ్ళ దేని గురించి కొట్లాడేది అది ఆలోచిస్తామా? అసలు అది ఉందా? ఒక్కసారి ఇది ఆలోచించుకోవాలి. ఈ మహనీయుల గురించి చదువుకోవాలి. మన కుటుంబాలను అభివృద్ధి పరుస్తూ సమాజానికి సేవ చేయాలని కోరుకుంటూ ముస్లిం సోదరులు మరియు మా సంఘం యొక్క కార్యవర్గ సభ్యులు మరియు మహిళలకు అందరికీ శుభ సాయంత్రం, శుభవందనాలు, నమస్కారాలు. ఈరోజు ఈ సంఘ భవనం నందు ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామ్యాలకు చాలా సంతోషిస్తున్నాను. రమాబాయి గారు ఒక మహిళా శక్తి. ప్రతి ఒక్క పురుషుల వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు.
ఈ రమాబాయి గారు. ఈరోజు ఇంత చక్కటి పరిపాలన సాగుతుంది అంటే భారతదేశంలో ఎన్నో రకాల రాజ్యాంగంలోని ఎన్నో రకాల దేశాలన్నీ కూడా పరిశీలన చేసి మన రాజ్యాంగానికి ఒక మంచి కారకుడైనటువంటి మహానుభావుడు మన అంబేద్కర్ గారు. అంత మంచి కార్యక్రమానికి కూడుకున్నటువంటి మహానుభావుడికి రమాబాయి గారు సతి కావడం ఎంతో గర్వకారణం. తను కనుక లేకుండా ఉంటే ఈరోజు మనం అందరం కూడా ఇంత చక్కటి కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళం కాదు. అందులో ముఖ్యంగా మన దళిత వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు ఇంత హాయిగా బ్రతుకుతున్నామంటే అతని యొక్క దీక్షనే. ఇక్కడ ఒక చిన్న మహిళల గురించి ఒక చిన్న సాగు. మహిళలు మహారాణులు, మహిళలు మహారాణులు, అన్నింట ముందుతారు బ్రహ్మతమాలంటారు, అన్నింట ముందుతారు బ్రహ్మతమాలంటారు. మహిళలు జిందాబాద్, మహారాణులు జిందాబాద్, మహిళలు జిందాబాద్, మహారాణులు జిందాబాద్. కలము చేత పట్టిన మల్ల కత్తిని చేపట్టిన ఝాన్సీ, కలము చేపట్టిన మల్ల కత్తిని చేపట్టిన ఝాన్సీ. వాళ్ళంతా తివలే వారి దారిలో నడవలిదే, వాళ్ళంతా తివలే వారి దారిలో నడవలిదే. మహిళలు జిందాబాద్, మహారాణులు జిందాబాద్, మహిళలు జిందాబాద్, మహారాణులు జిందాబాద్. పోలీసు కిరణ్ బేడి డిప్యూటీ ఎంఆర్ఓలు అనేక రంగాల్లో కూడా ఆ సంఘం సభ్యులైనటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి వారిని యొక్క పనితీరును చక్కగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా సంఘంలో కూడా ప్రతి దాంట్లో కూడా ముందుండి, ఎందుకంటే సగభాగం స్త్రీ అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన జీవిత పోరాటంలో రాజ్యాంగ రచనలో కూడా ఒక పెద్ద శక్తితోని ఒక రాజ్యాంగ రచనగా ఒప్పుకుంటారు. ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగం రాయమని వారి యొక్క కమిటీ ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పేరును సిఫారసు చేస్తే కేవలం ఒక షరతు మీదనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాస్తానని చెప్పారు. ఆ రోజుల్లో హిందూ కోడ్ బిల్లు అనేది ప్రవేశపెట్టాలి, భారత రాజ్యాంగంలో భారత పార్లమెంట్లో పెట్టాలి. ఒకవేళ కనుక పెట్టే కనుక నేను ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడానికి నేను అంగీకరిస్తానని చెప్పేసి అంత పెద్ద యొక్క శక్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడానికి ఒప్పుకుంటారు. చాలా మందికి తెలియదు, హిందూ కోడ్ బిల్లులో ఆడవాళ్ళకి ఏవైతే హక్కులు కల్పించబడ్డాయో హిందూ కోడ్ బిల్లులో ఈరోజు 33% రిజర్వేషన్ అని చెప్పేసి, మహిళా కోడ్ అని చెప్పేసి, మహిళా బిల్లు రిజర్వేషన్ అని చెప్పేసి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. కానీ స్వాతంత్రానికి ముందే భారత రాజ్యాంగాన్ని మనం అమలు పరుచుకోగానే ముందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క చరిత్రను ప్రవేశపెట్టారు. ఆ రోజుల్లో గాంధీ దీన్ని వ్యతిరేకిస్తాడు. అయినా కానీ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని చెప్పేసి మాయమాటని చెప్పేసి మేము ఒప్పుకుంటామని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మోసం చేయడం జరుగుతుంది. ఆ రోజు రాజ్యాంగాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ప్రవేశపెట్టిన సందర్భంలో హిందూ కోడ్ బిల్లు కూడా ప్రవేశపెడతారని ఎంతో వేదికలతో ఎదుర్కొన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశలు నిరాశ చేస్తారు ఆనాటి కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులు. ఎందుకంటే కేవలం ఆ యొక్క బిల్లు, మహిళా కోడ్ బిల్లును ప్రవేశపెట్టకపోవడంతోనే ఆయన మనస్సాన్ని కాపానికి చెంది ఆయన మొట్టమొదటి మంత్రి శాఖకు రాజీనామా చేసినటువంటి ఘనత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు నేను దానికోసం రాజీనామా చేసినా, నేను ఇంకొక దానికోసం రాజీనామా చేసినా అంటే సమస్యలు ఎన్నున్నా కానీ కేవలం మహిళల కోసం రాజీనామా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి పార్లమెంట్ బయటకు వస్తారు. ఎందుకంటే మహిళలు మనతో పాటు సమానం అని చెప్పేసి ఆ యొక్క మహనీయుడు నమ్మాడు కాబట్టి. ఆ మహనీయుడు యొక్క గురువులు కూడా ఎవరైతే తన మొట్టమొదటి గురువు అయినటువంటి తథాగత గౌతమ బుద్ధుడు కానీ, రెండవ గురువు అయినటువంటి మహాత్మా
మహాత్మా జ్యోతిరావు ఫులే కానీ ఇప్పుడు సమానమే అని చెప్పేసి ముగ్గురు గురువులు కూడా సమానం అని చెప్పేసి వాళ్ళ పోరాటాలు మనం చరిత్రలో చూసుకున్నట్టయితే గౌతమ బుద్ధుని నుంచి పడితే కబీర్ దాస్ దాకా కూడా వాళ్ళ యొక్క గురువులు కూడా ఈ సోదర భావం అనేది ఉండాలని చెప్పేసి కబీర్ దాస్ నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకుంటారు. సమానత్వం ఉండాలని చెప్పేసి మహాత్మా జ్యోతిరావు ఫులే గారు సావిత్రిబాయి ఫులే గారిని తనతో పాటు చదివించి ఈ యొక్క మహిళలని మొట్టమొదటి మహిళ ఎవరైనా అక్షరాస్యత ఉన్నటువంటి మహిళ ఉన్నారంటే సావిత్రిబాయి ఫులే గారే. ఆ మార్గంతోనే ఈరోజు భారతదేశంలో తొలి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. మరి ఆ ఉపాధ్యాయులతో ఎంతో మంది మరి ఈరోజు భారత రాజ్యాంగంలో కూడా మహిళలకు కూడా మంచి అవకాశాలు కల్పించినటువంటి మన మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన చదువుకునే రమాబాయికి కూడా విద్యను అభ్యసించి విద్యను నేర్పుతూ ఉంటాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవిత చరిత్రలో తన వెళ్ళినట్టు ఎన్నో పోరాటాలకు ఒక వెన్నుదిన్నగా నిలబడినటువంటి మహానీయురాలు రమాబాయి అంబేద్కర్ గారు. ఎల్పిస్టాన్లో ఆయన విద్యాభ్యాసం చేసిన సందర్భంలో లాస్ట్ ఎగ్జామ్స్ మన ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తన చేతికి గాయం జరుగుతుంది. అప్పుడు రమాబాయి అంబేద్కర్ గారే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెబితే రమాబాయి అంబేద్కర్ గారు రాస్తూ ఆ యొక్క ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. అంటే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చేతికి గాయం జరిగిన సందర్భంలో మరి ఆ ఎగ్జామ్ ఎవరు రాయాలంటే ఎవరిని కూడా మరి వేరే టీచర్లు పెట్టుకుందామంటే కూడా అగ్రవర్ణాలు ఎవరు కూడా రాదు ముందుకు. మరి ఆ రోజుల్లో అక్షరాస్యత అనేది చాలా తక్కువ. ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరిని వేడుకుంటారు, నా ఎగ్జామ్ నాకు చేతిలో పుట్టి కనుక మీరు రాస్తారా ఎవరు కూడా ముందుకు రాని సందర్భంలో రమాబాయి అంబేద్కర్ గారు ముందుకు వచ్చి మా ఆయన నేను రాస్తా అని చెప్పేసి అప్పుడు ఆయన ఎల్పిస్టాన్లో విద్యాభ్యాసం చేస్తున్న సందర్భంలో రమాబాయి అంబేద్కర్ గారు బాబాసాహెబ్ యొక్క స్క్రిప్ట్ ఏదైతే ఆన్సర్ ఉందో ఆయన చెప్తుంటే మాత రాసి ఆయన ఫస్ట్ క్లాస్లో పాస్ చేసినట్టు కూడా రమాబాయి అంబేద్కర్ గారు ఎంత పెద్ద త్యాగశీలి. కేవలం ఇంట్లోనే అన్ని రకాలుగా చూసుకుంటూ పోవడం కాకుండా తన భర్త చేస్తున్నట్టు ప్రతి ఉద్యమంలో కూడా ఆమె భాగస్వామ్యం పంచుకుంటే ఎంత మహనీయురాలంటే కేవలం మన భర్తకు వండి పెడితేనే ఎంతో గొప్ప అని చెప్పుకున్న సందర్భాల్లో కేవలం వండి పెట్టడమే కాకుండా ఆ రోజుల్లో కూలీ నాలి చేసుకుంటూ భర్తకు సహాయపడుతూ భర్తను లండన్ పంపిస్తూ ఇక్కడ పాచి పనులు చేసి కూడా భర్తకు స్కాలర్షిప్ పంపించిన సందర్భంలో రమాబాయి అంబేద్కర్ గారి పాత్ర చాలా కీలకమైంది. తన యొక్క నలుగురు సంతానాన్ని పోగొట్టుకున్న మహిళ కూడా రమాబాయి అంబేద్కర్. ఈ రోజుల్లో ఎవరు కూడా మరి భర్త పై దేశంలో లండన్లో పై చదువులకు వెళ్ళాడు, మరి అయినా కనుక తిరుగుదామని వస్తే బాధ ఉంటుంది, ఆయనకి ఎందుకు బాధ కలిగేయాలా, ఆయనకి ఎందుకు చెప్పాలని చెప్పేసి తన మదిలోనే ఆ యొక్క బాధను పంచుకుంటూ కుంగిపోయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఏ విషయం కూడా తెలియకుండా ఒక కొడుకు అప్పుడు కోల్పోయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్పకుండా ఆమె అనుభవించిన ఏదైతే ఉన్నదో బాధ అది వర్ణానితం. కనుక ఈరోజు మనం మాతా రమాబాయి గారిని స్మరిస్తూ మన సంఘంలో ఉన్నటువంటి మహిళల్ని కూడా ఎవరైతే ఉపాధ్యాయులుగా ఉండి మన సంఘంలో కూడా భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం కూడా సన్మానించుకోవాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టుకోవడం జరిగింది. ఈరోజు జయంతి సందర్భంగా వాళ్ళకు రమాబాయి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమం ఉంటుంది కనుక ఒక్కొక్కరి పేరును పిలుస్తారు కనుక ఒక్కొక్కరు వచ్చేసి అంశగారు అంగన్వాడీ కేంద్రం మన కుటుంబ సంఘ సభ్యురాలు అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. శరీరంలో మహిళా ఉపాధ్యాయులుగా నాలుగులో టీచర్గా పనిచేస్తున్న టీచర్ గారికి సన్మానం సేవలు ఇచ్చినటువంటి హనుమంత గారికి తప్పట్లో సేవలు ఇస్తున్నారు. క్రాఫ్ట్ టీచర్గా రాకేష్